అవును, బావ ఎట్టెళ్ళిపోయాడు? సడన్ గా మాయమైపోయాడే. అదిగో నాన్నొస్తున్నారు. బావా, ఎటెళ్ళిపోయావు? ఫోన్ వస్తేను పక్కకెళ్ళాను. ఎరా ఏమైంది? ఇప్పటి వరకు బానే ఉన్నావుగా, సడన్ గా ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి? ఏం లేదు. మొహం అంతా మాడిపోయింది. ఏం లేదంటావేంటి? ఇందాక భార్య గురించి కవితలు చెప్పినప్పుడు నీ మొహం 1000 దీపాల కాంతిలా వెలిగిపోయింది. ఇప్పుడేమో అఖండ దీపం ఆరిపోయినట్టుంది. ఏమైంది బావా? ఏమీ లేదవని, నేను క్యాజువల్గానే ఉన్నాను. ఎందుకురా అబద్ధం చెప్తావు? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఏం లేదని అంటున్నాను కదా. ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్లో చిన్న డిస్టర్బెన్స్ అంతే. వర్క్ డిస్టర్బెన్సెస్ అంటే అలాగే ఉంటాయి. వాటి గురించి ఆలోచించకు, వదిలే. పెళ్లి రోజుని ఎంజాయ్ చేయి. శ్రీకర్, ఇంకా మేము బయలుదేరుతాంరా. ఓకే, టేక్ కేర్. బాయ్, ఆల్ ఆఫ్ యూ. బాయ్. బాయ్ అండి. బాయ్ అంకుల్. బాయ్. శ్రీకర్, ఇక నేను కూడా బయలుదేరుతాను. ఓకే. అవని, నేను ఇచ్చిన గిఫ్ట్ భద్రం. దానికి ఏదైనా అయ్యిందంటే నేను బాధపడాల్సి వస్తుంది. సరే, భద్రంగా చూసుకుంటాను సత్య. బాయ్ అవని. బాయ్. బాయ్ బంగారు తల్లి. బాయ్ అంకుల్. బాయ్ అండి. అలాగే. అవని, ఫంక్షన్ బాగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కుళ్ళు బ్యాచి ఎటు నుంచి ఏ పుల్ల పెడుతుందో అని కంగారు పడ్డాను. నువ్వు ఉండగా అలాంటివి జరగవు అమ్మా. సరే, నేను ఇక బయలుదేరుతాను. సరే అక్క. ఈ ఫంక్షన్ సవ్యంగా జరిగిపోవడంలో బాగా సహకరించిన కుటుంబ సభ్యులందరికీ థాంక్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకర్కి నిజాల్ని తెలిసేలా చేద్దాం అనుకున్నాను. దిలీప్ వాళ్ళు చివర్లో అలా అడ్డం తిరుగుతారని అనుకోలేదు.